రైట్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాలపు డివోషన్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరుకు సోదరి మనకు పొందాలండి. నా మాట క్లియర్గా వినిపిస్తున్నా? జూమ్లో పాల్గొన్నవారు రైట్. మన సంఖ్యాకాండం చదువుతూ ఉన్నాం. 16వ అధ్యాయము నిన్నటి దినాన మనం 40 వరకు చదువుకున్నాం. ఈ 16వ అధ్యాయం చదువుతున్నప్పుడు సంఖ్యాకాండంలో ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, కోరాహు సంబంధులు, అంటే కోరాహు అలాగనే అతని వర్గం, రూబేను కుటుంబానికి సంబంధించి దాతాము కానీ అభిరాములు కానీ కోరాహు మాటకి కట్టుబడి దేవుడు ఏర్పాటు చేసినటువంటి నాయకులైనటువంటి అహరోను మీద, మోషే మీద తిరుగుబాటు చేసి వారిని, వారి కుటుంబాన్ని ఎలాగ నాశనం చేసుకున్నారో మనం ఈ అధ్యాయంలో చదువుతూ ఉన్నాము. అంటే 1:40 వచనాల్లో మనం చూస్తుంది ఏంటంటే, అంటే కోరాహు తిరుగుబాటును బట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ మీదకి కఠినమైన దండన విధించాడండి. అంటే వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మీరైనా నాయకులు, మేము నాయకులం కాదా, మీరైనా పరిశుద్ధులు, మేము పరిశుద్ధులం కాదా, ఇశ్రాయేలు సర్వ సమాజం అంతా కూడా పరిశుద్ధులే, దేవుడు మిమ్మల్నే కాదు మమ్మల్ని కూడా నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు అనేది వాళ్ళ వాదన అండి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకుంటే, ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని అప్పుడున్న ప్రపంచంలో అన్యుల నుంచి వేరు చేశాడు, ఇశ్రాయేలు ప్రత్యేకించుకున్నాడు దేవుడు. అయితే ఇశ్రాయేల్ ప్రజల నుంచి లేవీలు ప్రత్యేకించుకున్నాడండి. ఇశ్రాయేల్ 12 గోత్రాలు అయితే 12 గోత్రాల నుంచి లేవీలు ప్రత్యేకించుకున్నాడు. లేవీలో నుంచి యాజక ధర్మాన్ని జరిగించడానికి అహరోను కుటుంబాన్ని ప్రత్యేకించుకున్నాడు. అంటే గుడారంలో ఎవరు మాత్రమే సేవ చేయాలంటే అహరోను అతని కుమారులు మాత్రమే సేవ చేయాలి, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆధిక్యత. అప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజం అందరి మీద దేవుడు ఎవరిని నాయకుడిగా ఏర్పాటు చేశాడంటే మోషే నాయకుడిగా ఏర్పాటు చేశాడు. ఇది మోషే కోరుకుంటే వచ్చింది కాదు, లేకుంటే అహరోను కోరుకుంటే వచ్చింది కాదు, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆధిక్యత అది. అయితే ఇక్కడ దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత, దేవుడు ఇచ్చినటువంటి నాయకత్వం ప్రజలు గౌరవించి నాయకుడికి లోబడవలసింది పోయి మోషే మీద అహరోను మీద తిరుగుబాటు చేశారండి, విరోధంగా మాట్లాడారు. విరోధంగా మాట్లాడినప్పుడు దేవుని కోపం వారి మీద రగులుకునే సందర్భంలో మోషే ప్రార్థన చేశాడు. అయినా సరే వాళ్ళు మారు మనసు పొందిన వాళ్ళు కాదండి. అంటే ఇప్పుడు ఎవరి నాయకులు దేవుడే నిర్ణయించాలి. కాబట్టి మోషే అన్న మాట ఏంటంటే, మేము దోపాట్లు తీసుకొని దేవుని సంధికి రండి అని చెప్పినప్పుడు ఈ 250 మంది దోపాట్లు పట్టుకొని దేవుని సంధికి వచ్చారండి. అయితే దేవుడు ఏం చేశాడంటే, ఈ కోరాహు అతని కుటుంబాలను భూమి నెరవిడిచి ఆ నెరలో మొత్తం పడి చచ్చే విధంగా చేశాడు. మనం 32వ అధ్యాయం చదువుతున్నప్పుడు సంఖ్యాకాండము 16వ అధ్యాయము 32వ వచనంలో 31-32 వచనాల్లో అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగింది ఏంటంటే, వారి క్రింద నేల నెరవిడిచెను. అంటే వాళ్ళు ఎక్కడైతే నుంచొని ఉన్నారో ఆ భూమి నెరవిడిచింది. నెరవిడిచినప్పుడు ఏం జరిగిందంటే, భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసును. అంటే కోరాహు అతని సంబంధులందరూ, వారి పిల్లలు కానీ, వారి కుటుంబంలో స్త్రీలు కానీ, వారి పశువులు కానీ, వారి సంపాద్యం, వారి ఆస్పాసులు మొత్తం వారు ఉన్న చోటనే భూమి నెరవేర్చినప్పుడు మొత్తం ఆ ఊబులోకి మొత్తం ఆ నెరవేర్చినప్పుడు భూమి మింగివేసిందనే మాట ఇక్కడ చెప్పాడు. అయితే ఈ 250 మంది దోపాతులు పట్టుకొని దేవుని సందుకు వచ్చారు కదా. అయితే ఆ దోపాతులు పట్టుకొని వచ్చిన వాడి విషయంలో దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళు అగ్ని చేత కాల్చివేశాడండి. 33వ వచనంలో వారును వారి సంబంధులను ప్రాణములతో పాతాళంలో కూలిరి, భూమి వారిని మింగివేసును, వారు సమాజంలో ఉండకుండా నశించిరి. అంటే దేవుని యొక్క కోపం అవిధేయులైన వారి మీద, దేవుని యొక్క అధికారాన్ని ధిక్కరించిన వారి మీద ఏ స్థాయిలో ఉందో ఒకసారి మనం ఆలోచిస్తే, ప్రజలందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే అక్కడ తిరుగుబాటు చేసిన వారందరినీ, కోరాహు కానీ, కోరాహు సంబంధులైనటువంటి ఈ దాతాము అభిరామ్ అనే వారి కుటుంబాలని మొత్తాన్ని సర్వనాశనం చేశాడండి. అప్పుడు అది చూసినటువంటి ప్రజలు భయానక పరిస్థితులు ఎదుర్కొన్నారు. అంటే భయం చేత మమ్మల్ని కూడా భూమి మింగేసి దేవుడిని ఏం చేశారంటే అక్కడ నుంచి పారిపోయారండి. మనం అది 35వ వచనం చదువుతున్నప్పుడు, లేకపోతే 34వ వచనంలో
వారి చుట్టూ ఉన్న ఇశ్రాయేల్ అందరూ వారి ఘోష విని భూమి మనల్ని మింగివేనేమో అనుకొనుచు పారిపోయిరి. అంటే ఎక్కడున్న వారు అక్కడ నుంచి ఏమయ్యారంటే ఎక్కడ మన భూమి మింగివేస్తుందని భయానకరమైన పరిస్థితి కాబట్టి అది చూసిన వాళ్ళ గుండెలు అవిసిపోయినాయి కాబట్టి పారిపోయారండి. అప్పుడు దేవుని సన్నిధికి ఈ దోపార్తులు పట్టుకుని వచ్చిన వారి పరిస్థితి ఏమైందంటే దేవుడి యొక్క సన్నిధి నుంచి అగ్ని వీళ్ళని కాల్చిపడేసిందండి. ఇక్కడ 35వ వచనం చూస్తే 16వ అధ్యాయము, మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి దోపాటులు తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసెను. అంటే ఈ 250 మంది కూడా కోరాహుకి వత్తాసు పలికిన వాళ్ళే, దేవుని యొక్క అధికారాన్ని ధిక్కరించి నాయకుల మీద తిరుగుబాటు చేసిన వాళ్ళే. కాబట్టి కోరాహు సంబంధాన్ని దేవుడు నాశనం చేశాడు, భూమిని నిలబెడిచి మొత్తం చచ్చే విధంగా. దేవుని సన్నిధికి దోపార్తులను తీసుకొచ్చి ఎవరు యోగ్యులో ఎవరు నాయకులో నిరూపించుకోవడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే అగ్ని రాజేసి వాళ్ళని మొత్తాన్ని కాల్చిపడేశాడు. అంటే వాళ్ళు తెచ్చిన దోపార్తుల విషయాలు మాత్రం దేవుడు వాటిని ఎలా చూశాడంటే ప్రతిష్ఠితమైనవి అన్నాడండి. అప్పుడు వాటిని వెండితో తయారు చేసినాయి కాబట్టి ఆ దోపార్తులు ఆ 250 మంది తెచ్చిన దోపార్తుల్ని వాళ్ళేమో కాలిపోయారు, చచ్చిపోయారు. వీళ్ళు తెచ్చినటువంటి దోపాత్రలు ఉన్నాయి చూడండి, ఆ వెండి పాత్రలు ఉన్నాయి చూడండి, వాటిని ఏం చేశారంటే దేవుడు అవి ప్రతిష్ఠించబడినాయి కాబట్టి బలిపీఠం మీద పైన ఒక రేకును తయారు చేయమన్నాడు వాడితో. ఎందుకు ఆ రేకు అంటే భవిష్యత్ తరాల వాళ్ళు చూసినప్పుడు పిల్లలు అడుగుతారండి, దేవుని సన్నిధిలో బలిపీఠం మీద ఎందుకు డాడీ ఈ రేకు అన్నప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే ఇశ్రాయేల్ చరిత్రలో నాయకుడి మీద తిరుగుబాటు చేసి నాయకులు వ్యతిరేకంగా మాట్లాడిన వారు ఎలాగ హతులయ్యారో ఆ సంఘటన జ్ఞాపకం చేయడానికి అది సూచనగా దేవుని సంధిలో పెట్టాడు. 37వ వచనంలో 37వ వచనంలో ఆ అగ్నిని దూరముగా చల్లుము, పాపం చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిన వీరి దోపార్తులను తీసుకొని బలిపీఠమును కప్పుగా వెడల్పైన రేకులను చేయవలెను. ఈ దోపార్తులు 250 మంది దోపార్తులు తెచ్చారు కదా, ఈ 250 మంది తెచ్చిన దోపార్తులతో వాళ్ళు చచ్చారు. ఇవి మాత్రం దేవుని ప్రతిష్ఠితమైనవి కాబట్టి దేవుడు ఏం చేశారంటే వాటిని ఆయన సన్నిధిలో ఆ బలిపీఠం మీద రేకుగా తయారు చేయమన్నాడండి. రేకుని చేయవలను. ఆ రేకు ఎలాగ సూచనగా ఉండిద్ది అంటాడంటే వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి. అంటే దేవుడు వాటిని ప్రతిష్ఠితమైనవిగా చూశాడు. అవి ఇశ్రాయేలుకు ఆనవాలుగా ఉన్నను. ఏ ఆనవాలు అంటే ఎవడైనా దేవుని యొక్క నాయకత్వాన్ని ధిక్కరిస్తే ఇగో ఇలాంటి శాపగ్రస్తమే ఎదురైద్ది, దేవుడు వారిని కఠినంగా శిక్షిస్తాడు, వారి నాశనాన్ని దేవుడు ఉగ్రత పాలు చేస్తాడు. కాబట్టి ఈ విషయాల్ని భవిష్యత్తులో ఎవరో నాయకుడి మీద తిరుగుబాటు చేయకూడదు అంటే సూచనగా పెట్టాడే. అప్పుడు ఇంకో సూచన చెప్తున్నాడు ఏంటంటే అది 39వ వచనంలో, అహరోను సంతాన సంబంధి కాని అన్యుడెవడును యెహోవా సన్నిధి ధూపం అర్పింప సమీపించి కోరాహు వలను అతని సమాజం వలను కాకున్నట్లు ఇశ్రాయేలుకు జ్ఞాపక సూచిగా ఉండుటకై యాజకుడైన ఎలియాజులు. అంటే ఒక సూచన ఏంటంటే అహరోను అతని సంతాన సంబంధులు మాత్రమే అక్కడ సన్నిధిలో దేవుని సన్నిధిలో సేవ చేయాలి. ఈ కోరాహులాగా తిరుగుబాటు చేసి మేము నాయకులమే, మేము అక్కడికి వచ్చి సేవ చేస్తామని ఎవడైనా తెగించి వచ్చాడా వాళ్ళకి కూడా కోరాహు సంబంధాలు పట్టిన గతే పట్టిద్దని ఓ సూచనగా అది ఉపయోగపడుద్దండి. అది ఇక్కడ దేవుడు చెప్తున్న మాట. అహరోను సంతాన సంబంధి కాని ఎవడు కూడా యెహోవా సన్నిధిని ధూపము అర్పింప సమీపించి కోరాహు వలను అతని సమాజం వలను కాకున్నట్లు ఇశ్రాయేలుకు జ్ఞాపక సూచనగా ఉండుటకై యాజకుడైన ఎలియాజరు కాల్చబడిన వారు అర్పించిన ఇత్తడి దోపార్తులను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాడితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకును చేయించును. ఆ బలిపీఠానికి పైన కప్పుగా ఈ వెండి పాత్రలను ఏం చేశాడంటే ఒక రేకుగా మలిచి తయారు చేయించాడు. అంటే ఈ స్టోరీలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే దేవుడు సార్వభౌమ అధికారం కలిగిన వాడు. ఆయన ఎవరికి ఏ పాత్ర ఇచ్చాడో ఆయన సంధిలో సేవ జరిగించడానికి ఆ పాత్రలో దేవుని మహిమకరంగా సేవ చేయాలని. దేవుడు ఇవ్వని దాన్ని మనం ఆపేక్షించి శాపగ్రస్తులు కాకూడదు. ఎందుకంటే ఇశ్రాయేల్ 12 గోత్రాలైనప్పటికీ ఆయన సంధిలో సేవ చేయడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? లేవీని ఏర్పాటు చేసుకున్నాడు. గుడారంలో సేవ చేయడానికి యాజకుని ఏర్పాటు చేసుకున్నాడు. యాజకుల మీద ప్రధాన యాజకుని ఏర్పాటు చేసుకున్నాడు. యాజకుడు ప్రధాన యాజకుడి పాత్ర కోరుకోకూడదు,
లేవీలు యాజకుల ధర్మాన్ని జరిగించాలని రాకూడదు, యాజకుల పాత్ర జరిగించాలని రాకూడదు. ఇశ్రాయేల్ 11 గోత్రాల వాళ్ళు లేవీల్లాగా మేము కూడా గుడారంలోకి వస్తాం, మేము కూడా లేవీల్లాగా పని చేస్తామని పని చేయటానికి రాకూడదు. అంటే దేవుడు ఎవరికి ఏ పాత్ర అప్పచెప్పాడో అదే చేయటానికి పూనుకోవాలని. అయితే ఇక్కడ కేవలం దురాశ కానీ లేకపోతే ఒక స్వార్థం కానీ ఒక కుళ్ళు కానీ, ఈ దురాశ ఏం చేస్తుందంటే మానవుణ్ణి ప్రతి వ్యక్తి పాపం చేయడానికి కారణం యాకోబు పత్రికలో చెప్పినట్టుగా దురాశ అని. ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ ఏడబడి మల్లు కొలుపబడిన వాడే శోధించబడును అని అంటాడు కదండి. అంటే మనిషిలో ఉన్న దురాశ వాళ్ళేనా గొప్ప, నేను గొప్ప కాదా, వాళ్ళే నాయకులు, వాళ్ళేనా నాయకత్వం వహించేది, నేను నాయకత్వం వహించిన, మేమేం తక్కువ, ఇది ఒక ఈగో ప్రాబ్లం అని. దానివల్ల కోరాహు ఏం చేశాడు, అతను చెడ్డవాడి ఆ చెడ్డ మనస్తత్వం కలిగినటువంటి తనకి సపోర్ట్ చేసే కొంతమందిని పోగేసుకున్నాడు ఆయన, దాతాన్ని అభిరామ్ అనే వాళ్ళని. ఈ ముగ్గురు ఇంకో 250 మందిని పోగేశారు ఆయన. ఇట్లాగా ఒక వర్గం ఫామ్ అయింది నాయకులకు వ్యతిరేకంగా, దేవుడు ఏర్పాటు చేసినటువంటి నాయకత్వానికి వ్యతిరేకంగా. ఆయన నాయకత్వంతో సంబంధం లేదు మాకు, మేము నాయకులమే, మేము సొంతంగా ఇశ్రాయేల్ ప్రజలను నడిపించుకుంటాం అనే విధానంలో వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దేవుడు దాన్ని తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించి వాళ్ళని ఏం చేశారంటే కోరాహు, దాతాము, అభిరామ్ అనే వాళ్ళ యొక్క సమూహం మొత్తాన్ని భూమిని నెరవేడిపించి ఆ భూమి యొక్క అగాధంలోకి వెళ్ళి నాశనమయ్యే విధంగా చేశాడు. అంటే భూమి నెరవేరడం అనేది మామూలు చర్య కాదని. అలాంటి ఆ నెరలో పడిపోయి మొత్తం మళ్ళీ భూమి ఒకటైపోతే మొత్తం ఏమైపోతుంటారు, లోపల మొత్తం భూమితో పాటు కలిసిపోయి ఉంటారు. అది అంటే ఈ సంఘటన చదువుతున్నప్పుడు దేవుడికి ఏంటి ఎంత కోపం మరీ అనిపించింది ఆయన. అంటే దేవుడు అంత ఉగ్రం చూపించడానికి, అంత భయంకరమైనటువంటి శాపానికి వారిని అప్పచెప్పడానికి కారణం ఏంటంటే వారు చేసిన తిరుగుబాటు అంత ఘోరమైంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ముగ్గురు ఎంతమంది ప్రభావితం చేస్తారండి, ఈ కోరాహు, దాతాము, అభిరామ్ అనే వాళ్ళు ఎంతమంది ప్రభావితం చేస్తారండి, ఇశ్రాయేల్ సర్వసమాజాన్ని ప్రభావితం చేస్తారండి. కారణం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క అవిధేయత ఏం చేస్తుందంటే ఈ అవిధేయుల వారందరినీ అవిశ్వాసులందరినీ ప్రేరేపించిందండి. వీళ్ళు నాయకత్వమే తిరుగుబాటు చేస్తున్నారండి. నాయకత్వం అనేది దేవుడిచ్చింది, అయితే దేవుని యొక్క అధికారాన్ని ధిక్కరిస్తున్నారు. కాబట్టి దీని యొక్క ప్రభావం ఏమైందంటే ఇశ్రాయేల్ సర్వసమాజం అంతటి మీద పడింది. ఇశ్రాయేల్ సర్వసమాజం ఒకవేళ దేవుడు ఇలాంటి కఠినమైనటువంటి తీర్పు వాళ్ళ మీదకి రాకుండా, శిక్షను అమలు చేయకుండా ఉంటే ప్రతి ఒక్కడు ఏం చేస్తారంటే ప్రతి చిన్నదానికి నాయకుడి మీద తిరుగుబాటు చేస్తారండి, దేవుని యొక్క అధికారం ధిక్కరిస్తారండి. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి తిరుగుబాటు రాకూడదనే ఉద్దేశంతో కఠినంగా దేవుడు వారిని ఏం చేసిన నాశనం చేసినాడు. అంటే ఈ చెప్పుడు మాటలో చాలా అనర్థాలు దారితీస్తాయని. అంటే ఒక వ్యక్తి యొక్క నాయకత్వం నచ్చకపోతే ఆ వ్యక్తి మీద ఏదో ఒక బురద చల్లాలని ఏం చేస్తారంటే చెడు మాటలు చెప్పే సంస్కృతి నాయకత్వం మీద వ్యతిరేక భావాలు పెంచి టోటల్ సర్వసమాజాన్ని నాశనం చేస్తారు. ఇలాంటి సందర్భం మన క్రొత్త నిబంధనలు కూడా కనపడుతాయి. మీరు కొరింథీ పత్రిక చదువుతున్నప్పుడు అపోస్తలుడైన పౌలు తన 2వ సువార్త ప్రయాణంలో కొరింథీ పట్టణం వెళ్ళి అక్కడ వాక్యం ప్రకటించినట్టుగా మనం చూస్తాం. ఇంచుమించుగా 18 నెలల పాటు అక్కడ పౌలు వాక్యం చెప్పి భయంకరమైనటువంటి రోత జీవితం జీవించే ఆ కొరింథీ సంస్కృతి నుంచి సువార్త ద్వారా మనుషులను ఏం చేస్తారంటే దేవుని యొక్క అధికారం కిందకి తీసుకుని వచ్చాడండి. దేవుని రాజ్యంలో దేవుని నీతి నియమాలను అనుసరించి నడుచుకోవడానికి ఒక ఆత్మ సంబంధమైన మనుషులుగా పౌలు కొరింథీలో ఉన్నటువంటి మనుషులు కొంతమంది తీసుకుని వచ్చాడండి. ఈ కొరింథీలో జరిగినటువంటి ఓ సమస్య ఏంటంటే పౌల్ని వ్యతిరేకించే ఒక వర్గం తయారైంది, అబద్ధ బోధకులు. వారు దేవునికి సంబంధులుగా వారు వేషం కప్పుకొని సాతాను ప్రతినిధులుగా పనిచేసే ఒక వర్గం ఉందండి. దొంగ అపోస్తులు అనబడ్డారు. వాళ్ళు అపోస్తులు కాదు, కానీ దొంగ అపోస్తులు. కొంతమంది పౌలు మీద విష ప్రచారం చేసి పౌలు అపోస్తులు కాడు, పౌలు యేసుని చూడలేదు, పౌలు యేసు చేత పంపబడలేదు, పౌలు చేసే బోధ దేవుని సంబంధమైన బోధ కాదు అని ఇలాగా పౌలుకి వ్యతిరేకంగా కొరింథీ సంఘంలో కొంతమందిని మనసులు చెరిపారు. ఈ చెప్పుడు మాట ఏ స్థాయికి తీసుకెళ్ళి అంటే పౌలు యొక్క అపోస్తులు కాదు అని పౌలు అపోస్తులత్వం మీద దెబ్బ కొట్టారు. అప్పుడు మీ దగ్గరికి ఎందుకు వస్తున్నాడంటే మీ దగ్గర డబ్బులు ఆశించి, ధనాపేక్ష పరుడైన పౌలు మీ దగ్గర డబ్బులు ఆశించి వస్తున్నాడు తప్ప ఆయన అపోస్తులు కాదు అని ఒక వర్గం పౌలుకి వ్యతిరేకంగా చెప్పిన మాటలో పౌల్ని తమ హృదయంలో తీసేశారని.
అందుకే 2 కొరింథీ పత్రిక రాసినప్పుడు పౌలు తన అపోస్తలత్వాన్ని నిరూపించుకుంటూ తాను ఎట్టి అపోస్తులనో, ప్రభుత్వ వలన ఎలాంటి బోధన ఆయన పొందినవాడో, ఆయనకున్న అధికారం ఏంటో 2వ పత్రికలో చెప్తాడే. అంటే వాస్తవానికి చెప్పుడు మాటలు ఏం చేస్తాయంటే ఒక వ్యక్తిని హృదయం తీసేస్తాయి. అందుకే నిన్నటి క్లాసులో చెప్పుకున్నాం. ఇప్పుడు ఎవరైనా ఒక నాయకుడు అంటే వ్యతిరేకంతో మాట్లాడుతూ ఆ నాయకుడి గురించి మరొక వ్యక్తి దగ్గరికి వచ్చి చెడుగా చెప్తున్నాడు అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలండి? బ్రదరు, ఆ సహోదరుడు అంటే నాకు గౌరవం, దేవుడు ఆయన నాయకుడిగా ఏర్పాటు చేశాడు, ఆయన నాయకత్వాన్ని మేము లోబడుతున్నాం. మీరు ఇలాంటి తప్పుడు మాటలు చెప్పేసి మా మనసును చెరపొద్దు, ఆయన మీద ఉన్న గౌరవం తీసేయద్దు. దయచేసి మీరు అలాంటి మాటలు చెప్తే మాతో కలవద్దు, మా ఇంటికి రావద్దని వందనాలు చెప్పి ప్రేమతో అతను సాగనంపాలని. కానీ మనము చేసే పరిస్థితి మనం ఎలా వ్యవహరిస్తామంటే, అతను ఏదైనా చెడు చెప్తున్నప్పుడు నాయకుడి మీద, అవునా బ్రదరు, నేను ఇంతకాలం అదే అనుకున్నాను, ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది, అలాంటి వాడేనండి అని ఏం చేస్తాం? అతను చెప్పిన దానికి వత్తాసు పలుకుతామని. అతని మనసు చెడిపోయి నేను చెడగొట్టడానికి వస్తున్నప్పుడు నువ్వు కూడా అతని దానికి వత్తాసు పలికేవనుకోండి, ఏమవుతావండి? దేవుని యొక్క అధికారాన్ని ధిక్కరించి దేవుడు ఏర్పాటు చేసిన నాయకులు తిరుగుబాటు చేస్తే మనకి కూడా ఏ గతి పట్టిద్దంటే, ఈ కోరాహు సంబంధానికి ఏ గతి పట్టిందో అదే గతి పట్టిద్దని. కాబట్టి ఎప్పుడు కూడాను మనం ఈ పేరా నుంచి 16వ అధ్యాయం నుంచి మనం ఎప్పుడు చదివినా కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క అధికారాన్ని ధిక్కరించే స్థాయి మనిషికి లేదని. దేవుడు ఒకవేళ నాయకుడు పాపం చేస్తే దేవుడు చూసుకుంటాడు. నాయకుడి మీద నువ్వు తిరుగుబాటు చేస్తే ఆ పాప నువ్వు ఎక్కువ మూట కట్టుకుంటున్నావు. కాబట్టి ఎప్పుడు నాయకత్వం మీద ఏం చేయకూడదని, తిరుగుబాటు చేయకూడదని. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత మనుషుల్లో కనువిప్పు కలగాలండి. అమ్మో, నాయకుడి మీద మేము తిరుగుబాటు చేయకూడదు, నాయకత్వం వ్యతిరేకంగా మేము పోగకూడదు, నాయకుడిని మేము ధిక్కరిస్తే దేవుని ధిక్కరించినట్టు శాపాన్ని మూట కట్టుకుంటాం అనే భయం రావాలి మనుషుల్లో. కానీ ఇశ్రాయేల్ చరిత్రలో ఇలాంటి సంగతులు బోల్డ్ అని జరుగుతాయి. దేవుని మీద వాళ్ళు తిరుగుబాటు చేసిన ప్రతి సందర్భంలో వాళ్ళకి బుద్ధి నేర్పడానికి వారి కనులు ఎదుట దేవుడు ఒక భయానకరమైన సంఘటన అనుమతిస్తాడు. ఆ తెగులు చేత మనుషులు చచ్చినా సరే మనుషులు బుద్ధి రాదని, బుద్ధి రాకుండా అలాంటి అజ్ఞానంతోనే మళ్ళీ తిరుగుబాటు చేస్తారు. ఇప్పుడు 41 నుంచి 50 వరకు చదువుతున్నటువంటి భాగంలో కూడా అదే జరిగింది. ఒకసారి చూడండి. మళ్ళా దేవుడి మీద, దేవుని యొక్క నాయకుడి మీద తిరుగుబాటు చేసినటువంటి సంస్కృతి ఇశ్రాయేల్ చరిత్ర మళ్ళీ సంభవించింది. ఎందుకంటే భూమి నెరవేర్చి కోరాహు, దాతాం, అబీరామ్ అనే వారికి సంబంధించిన వారందరినీ భూమి మింగివేసినప్పుడు అది చూసిన ప్రజలకి భయంతో అక్కడి నుంచి పారిపోయారు. కానీ దేవుడి పట్ల భయం కలగలేదండి, దేవుని యొక్క నాయకత్వం మీద గౌరవం ఏర్పడలేదండి. మళ్ళీ ఏం చేస్తారు అంటే తిరుగుబాటు చేస్తారు. చూద్దాం ఒకసారి. 41వ వచనంలో, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 41వ వచనం నుంచి చివరి పేర ఈ అధ్యాయాన్ని మనం ముగించుకుందాం. మరునాడు ఇశ్రాయేలు సర్వసమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు. ఇప్పుడు అంత ఘోరమైనటువంటి సంఘటన చూసిన తర్వాత ఏం రావాలండి? భయం కలగాలండి, బుద్ధి రావాలండి. మేము ఎప్పుడూ నాయకుడి మీద తిరుగుబాటు చేయకూడదనే జ్ఞానం కలగాలండి. కానీ వీళ్ళు అలాంటి సంఘటనలు చూసినా ఏమీ జరగనట్టుగా మళ్ళీ మొదటి స్థితికి వచ్చేస్తారండి. మళ్ళీ నాయకుడి మీద తిరుగుబాటు మొదలుపెట్టారండి. ఏంటి మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మరునాడు అంటే ఈ భూమి నెరవేర్చి మనుషులు ముంగేసి చూడండి, అది జరిగినటువంటి మరుసటి రోజే తిరుగుబాటు వచ్చిందండి. మళ్ళీ కొన్ని రోజులు, నెలలు కాదు, ఇక్కడ మరుసటి రోజే మళ్ళీ తిరుగుబాటు ప్రారంభమైంది. మోషే మీద, అహరోనుల మీద విరోధముగా సనుగుచు. ఈ సనుగులు చాలా ప్రమాదకరమైనవి. అంటే దేవుని యొక్క అంటే ఇశ్రాయేల్ చరిత్రలో దేవుడని యెహోవాకు ఇశ్రాయేల్ విషయంలో నచ్చని ఒక భయంకరమైనటువంటి గుణం ఏంటంటే సనుగు. ఈ సనుగు అనేది దేవుని వ్యతిరేకంగా మాట్లాడే విధంగా చేస్తాయి. అప్పుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు చూడండి. మీరు యెహోవా ప్రజలను చంపితరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. అంటే ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఏమని మాట్లాడుతున్నారండి? యెహోవా ప్రజలు చంపితరని చెప్పి వీళ్ళ చంపింది అంటే వీళ్ళు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? అంటే ఇప్పుడు యెహోవా ప్రజల్ని మోషే అహరోనులా చంపింది దేవుడా చంపింది? ఏమంటే జూమ్లో పాల్గొన్న వారు నా మాట క్లియర్గా ఉందా? ఎవరు చంపారు? మోషే అహరోనులు చంపారా
కోరాహు, దాతాం, అభిరామ్ అనే వాళ్ళని, అలాగనే ఈ 250 మందిని ఎవరు చంపారండి? దేవుడు చంపాడా లేకపోతే మోషే అహరోను చంపారా? దేవుని ఉగ్రత వాళ్ళ మీద పొంచిందండి. వాళ్ళ అవిధేయతను బట్టి దేవుని యొక్క అధికారానికి ధిక్కరించి మోషే మీద, అహరోన్ మీద విరోధంగా మాట్లాడినప్పుడు వాళ్ళు బతిలాడారు. దేవుని యొక్క కోపం వాళ్ళ మీదకి వస్తే అయినా సరే బుద్ధి మార్చుకోలేదు, అలాగనే వ్యతిరేకంగా మాట్లాడారు. దేవుడు ఏం చేశాడు? భూమికి ఆజ్ఞాపించాడు. అంటే ఇక్కడ నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే, నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తానండి. భూమి దేవుని మాట వింటుందండి. ఈ ప్రకృతిలో ప్రతిదీ కూడా, ఆకాశం, మేఘాలు, వృక్షాలు, సూర్యుడు, చంద్రగోళం, ఇట్లా ప్రతిదీ దేవుని మాట వినిద్దాం. అంటే మానవులు మాత్రం దేవుని పోలికలో దేవుడు ఇష్టపడి సృష్టించుకున్న మనుషులు మాత్రం దేవుని మాట వింటలేదండి. భూమికి ఆజ్ఞాపిస్తే భూమి నెరవేర్చింది, నోరు మింగేసింది మనుషుల్ని. కానీ దేవుడు ఇష్టపడి సృష్టించుకున్న మనుషులు, దేవుని యొక్క అధికారం కింద మనుషులు బ్రతకాల్సింది, నాయకుల కింద లోబడి బ్రతకాల్సిన మనుషులు మాత్రం దేవుని మాటని ఆది నుంచి ధిక్కరిస్తూనే వస్తున్నారు. అయితే ఇక్కడ ఇప్పుడు కూడా తిరుగుబాటు చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు భూమి మింగట్లేదు, కానీ ఇంకొక ఆయన ఎవరు మింగుతున్నారని చెప్పుకున్నాం. ఇప్పుడు పాపం చేసే వ్యక్తి, తిరుగుబాటు చేసే వ్యక్తి, వ్యతిరేక మాట్లాడే వ్యక్తిని భూమి మింగట్ల. భూమి నిలబెడిచి ఈ కోరాకు సంబంధం మింగివేసినట్టుగా ఇప్పుడు భూమి మింగివేయట్లేదు. కానీ అపవాది ఏం చేస్తున్నాడు అంటే, ఈ తిరుగుబాటుదారులందరినీ కూడా గర్జించిన సింహం వల్లే మింగేస్తున్నాడండి. ఎవరి కడుపులో ఉన్నారండి వాళ్ళు? ఇలా సనుక్కునే వాళ్ళు కానీ, వ్యతిరేక మాట్లాడే వాళ్ళు కానీ, విరోధులుగా ఇతరుల గురించి చెడు మాట చెప్పేవారు కానీ, వీళ్ళందరూ ఎవరి కడుపులో ఉన్నారండి? సాతాను వాళ్ళని ఎప్పుడో మింగేశాడండి. వాళ్ళందరూ సాతాను కడుపులో ఉన్నారండి. అప్పుడు సాతాను బట్టి అంతిమ తీర్పు గతి ఏంటంటే, దేవుడు ప్రకటన గ్రంథంలో రాసిన మాటను మనం నిన్నటి దినాలు మనం మాట్లాడుకున్నప్పుడు, సాతాను అగ్నిగంధకాల్లో పడతాడనే మాట అక్కడ చూసేవాడిని. అంటే ఒకవేళ మనం మన కడుపులో ఉంటే, ఇలాగా దేవుడికి వ్యతిరేకంగా తిరుగుబోతుదారులుగా మనం బ్రతికి సాతాను యొక్క కడుపులో ఉంటే, మనం కూడా ఏం చేయబడతాం? మత్తయి సువార్త 25:41 ప్రకారంగా సాతానికి వాళ్ళ దూతలకు సిద్ధపరిచినటువంటి ఆ భయంకరమైనటువంటి నరకాపాయ స్థితికి మనం కూడా అప్పగించబడతామండి. కాబట్టి ఇప్పుడు తిరుగుబాటు చేసే వాళ్ళు ఉన్నారు, అప్పుడు ఉన్నారు. అప్పుడు భూమి మింగేసింది. ఇప్పుడు పాపం చేసేవాడు ఎవరి యొక్క కడుపులో ఉంటున్నాడంటే, ఎవడు మింగేశాడంటే అపవాది మింగేశాడండి. అపవాది అంతిమంగా ఎక్కడికి వెళ్తున్నాడో, అపవాది కడుపులో ఉన్న మనం కూడా ఎక్కడికి వెళ్తామంటే అదే నాశనానికి అప్పగించబడతామండి. అయితే ఈ సంఘటనని అర్థం చేసుకున్న మనుషులు ఏం చేయాలంటే, భయంతో బ్రతకాలి, బుద్ధి తెచ్చుకొని బ్రతకాలి, అలాంటి తప్పిదాలు తిరుగుబాట్లు చేయకుండా క్రమశిక్షణతో బ్రతకాలి. కానీ ఇక్కడ మళ్ళీ అదే తిరుగుబాటు వచ్చింది. ఏమంటున్నారంటే, ఇక్కడ యెహోవా ప్రజలను చంపితరని చెప్పి సమాజం అంతా కూడా, సమాజం అంటే కేవలం ఆ లేవీ వర్గం సంబంధించిన వాళ్ళే కాదండి, ఇశ్రాయేల్ సర్వ సమాజం అంతా మోషే అహరోనులకు విరోధముగా కూడినేం. వారు ప్రత్యక్ష గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాన్ని కమ్మెను, యెహోవా మహిమయు కనబడిను. అంటే ఎప్పుడైతే వీళ్ళ మీద తిరుగుబాటు చేశారో, యెహోవా ప్రకాశமான తేజో మహిమ గుడారం దగ్గర మేఘంలో కనపడింది. ఇప్పుడు ఆ మేఘంలో దేవుడు తన సందేశం ఇవ్వబోతున్నాడండి నాయకులకి, ప్రజలకి. చూద్దాం ఒకసారి 42వ వచనంలో, వారు ప్రత్యక్ష గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను, యెహోవా మహిమ కనబడెను. అంటే యెహోవా మహిమ కనబడిన అంటే ఒక ప్రకాశమానమైనటువంటి తేజో మహిమ, ఆ వెలుగుని వారు చూశారు. అంటే అక్కడ దేవుడు ఉన్నాడు అనే ఒక సూచన దేవుడు వాళ్ళకి చూపించాడు. అప్పుడు ఏం జరిగింది చూడండి ఒకసారి. 43వ వచనంలో, మోషే అహరోన్లు ప్రత్యక్ష గుడారం ఎదుటికి రాగా, అంటే దేవుని సన్నిధికి మోషే అహరోన్లు వచ్చారు. ఇప్పుడు మోషే అహరోన్లకి దేవుడు ఒక సూచన చెప్తాడండి. ఏమంటున్నాడంటే, యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు 44వ వచనంలో, మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోవుడి. అంటే ఇశ్రాయేల్ సర్వ సమాజం నుండి ఏం చేయమంటున్నాడు? బయటికి రండి, ప్రత్యేకించుకోండి, మిమ్మల్ని మీరు వేరు చేసుకున్న అక్కడి నుంచి. ఎందుకంటే వారిని నాశనం చేయబోతున్నానికి దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోవుడి, క్షణములో నేను వారిని నశింపచేయుదునని మోషేకు సెలవేయగా. అంటే ఇలాగా
తిరుగుబాటు చేసిన వారిని బట్టి దేవుని కోపం అనేక సందర్భాలు రగులుకునిద్దండి. అయితే వాళ్ళని క్షణంలో నేను నాశనం చేస్తాను. దేవుడు చేయగలడంటే ఆయన నాశనం చేయగలడండి. కానీ మోషే మాత్రం ఇశ్రాయేలు ప్రజల నాశనం కోరుకునేవాడు కాదు, నాయకుడు కాదు. వారిని రక్షించడానికి అవసరమైతే తను తాను నష్టం చేసుకోవడానికి కూడా ఇష్టపడ్డాడండి పౌలు. ఈ మోషే పౌలు కూడా అలాంటి భావోద్రేకం కలిగిన వాడు. మనం రోమపత్రికలో ఆ మాటలు చూస్తాం. ఇక్కడ మనం ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ముగింపు వచ్చేద్దాం. అప్పుడు అహరోను మోషేలు ఏం చేస్తారంటే, క్షణంలో నేను వారిని నశింపజేస్తానని దేవుడు చెప్పిన మాటని వారు సాగిలపడ్డారండి. అంటే సాగిలపడ్డారంటే దేవునికి ఏం చేశారండి, అలాగా సాష్టంగా పడిపోయారండి. అంటే ఎందుకు అంటే వారి నాశనాన్ని కోరుకునే వాళ్ళు కాదు, వాళ్ళ రక్షణ కోరుకునే వాళ్ళు అనే భావంతో వాళ్ళు రక్షించమని దేవుడిని వేడుకోవడానికి అలా సాగిలపడ్డారండి. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, వాళ్ళ యొక్క తిరుగుబాటుని దేవుడు తీవ్రస్థాయిగా చూశానండి. ఏమన్నాడంటే 46వ వచనంలో, 46వ వచనం చదువుదాం. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠం నిప్పులతో నింపి ధూపం వేసి వేగంగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయము. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, ఆయన క్షణంలో వీళ్ళని నాశనం చేస్తానని దేవుడు చెప్పినప్పుడు వీళ్ళేమో గుడారం దగ్గర ఉన్నారు, సాక్షి గుడారం దగ్గర మోషే అహరోనులు. సర్వసమాజం ఏమో బయట ఉన్నారు, గుడారానికి బయట వైపు వారి నివాసాల దగ్గర ఉన్నారు. ఇప్పుడు దేవుని కోపం ఇశ్రాయేలు సర్వసమాజం మీద రగులుకుంది. వారిని నాశనం చేస్తాను, క్షణంలో నాశనం చేస్తాను దేవుడు చెప్పినప్పుడు, దేవుడు నాశనం చేస్తారని సాగిలపడి అహరోన్తో ఒక మాట చెప్తున్నాడండి. ఏమంటున్నాడంటే, ఇదిగో నువ్వు దోపాత్రులు చేత పట్టుకో, దోప చువర్ణాన్ని పట్టుకొని నిప్పులు ఉంచేసి దేవుని సన్నిధికి వెళ్ళి దోపం వేసేసి, ఆ దోపం వేసినప్పుడు ఆ దోపాన్ని బట్టి దేవుడు శాంతించి ప్రజల మీద ఆ తెగులు రాకుండా కాపాడుతాడు, ప్రజలు రక్షిస్తాడని మోషే అహరోన్తో చెప్తాడే. అది జరుగుతుంది 46వ వచనంలో. నీ దోపాటిని తీసుకొని బలిపీఠం నిప్పులతో నింపి దోపం వేసి వేగంగా సమాజం వద్దకు వెళ్ళుము. అంటే ఇక్కడ దోపం వేసి ఎక్కడికి వెళ్ళాలి, సమాజం అంటే ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ తెగులు చేత నాశనం అయిపోతున్నారు ప్రజలు, వాళ్ళని రక్షించు అని దేవుడిని ఇక్కడ శాంతపరిచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్వసమాజం దగ్గరికి వెళ్ళమంటున్నాడండి. దోపాటును తీసుకొని బలిపీఠం నిప్పులతో నింపి దోపం వేసి వేగముగా సమాజము నొద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరను, తెగులు మొదలుపెట్టినని అహరోనుతో చెప్పగా, అంటే ఆల్రెడీ దేవుడు ఏం చేశాడు, తెగులు పంపించాడు. ఆయన కోపం రగులుకుంది ఇశ్రాయేలు సర్వసమాజం మీద. బుద్ధి రావాలని మనుషులకు అక్కడ. అయినా సరే బుద్ధి లేకుండా మోషే మీద, నాయకుడైనటువంటి అహరోను మీద ఏం చేస్తున్నారు, వీళ్ళు తిరుగుబాటు చేశారు, విరోధంగా మాట్లాడారు, యెహోవా ప్రజలను ఎలా చంపితులని వ్యతిరేకంగా మాట్లాడారు. అసలు చావకూడదని మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అది అర్థం చేసుకోకుండా వీళ్ళు ఏం చేస్తున్నారండి, మీరే చంపారని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారండి. దేవుడికి కోపం పట్టలేకుండా దేవుడి మీద ఏం చేశాడు, తిరుగుబాటు చేశారు కాబట్టి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి నాయకుల మీద తెగులుకి అనుమతించాడు. అంటే ఏ తెగులు చెప్పలేదండి. ఇక్కడ తెగులు రానే వచ్చింది, ప్రజలను ఓ పట్ట నుండి ఓ పక్క నుంచి చంపివేయటం ప్రారంభించాడు దేవుడు. చచ్చిన శవాలు అలా పడి ఉన్నాయి, బతుకున్న వాళ్ళు ఒక పక్క ఉన్నారు. అహరోను మధ్యలో నిలబడి దేవుడు శాంతపరచడానికి దోపం వేసి నిలబడ్డాడు. అలాగా అంటే చచ్చిన శవాలు ఒక పక్కన ఉన్నాయి, బతుకున్న వాళ్ళు ఒక పక్కన ఉన్నారు, మధ్యలో అహరోను ఉన్నాడండి. దేవుని సన్నిధిలో దోపం వేసి ప్రాయశ్చిత్తం చేయడానికి దేవుని సన్నిధిలో నుంచి ఇక్కడికి వచ్చాను ప్రజల సమాజం దగ్గరికి. ఏమంటున్నాడు చూడండి, అక్కడ కోపం యెహోవా సన్నిధి నుండి బయలుదేరను, తెగులు మొదలుపెట్టినని అహరోనుతో చెప్పగా, మోషే చెప్పినట్టు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తుకుపోయినప్పుడు తెగులు జనుల్లో మొదలుపెట్టి ఉండెను కాగా అతడు దోపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసెను. దోపం వేసిన తర్వాత జనుల నిమిత్తం దేవుని సన్నిధిలో ఏం చేసి ప్రాయశ్చిత్తం చేసి అతను చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడగా తెగులు ఆగెను. ఎప్పుడైతే దేవుని శాంతపరిచాడో దేవుని యొక్క తెగులు, దేవుని యొక్క కోపం వారి మీద నుంచి చల్లారి శాంతించాడండి. అంటే దేవుని కోపం వాళ్ళ మీద నుంచి తొలగిపోయింది. అంటే ప్రక్షాళన జరిగింది. ఇక్కడ మోషే అహరోను దేవుని వేడుకున్నారు, సాగిలపడ్డారు.
దేవుని సన్నిధిలో అహరోను ధూపం వేశాడు. వారి పాపానికి పరిహారం చేసి అక్కడ ఇశ్రాయేలు సర్వ సమాజం మధ్య చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడ్డాడు. దేవుడు అది జ్ఞాపకం చేసుకొని వారి పాపాలను పరిహరించి ఇశ్రాయేలు సమాజాన్ని ఏం చేసిన క్షమించాడండి. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఎంతమంది చచ్చారు తెగులు వల్ల? 48వ వచనంలో అతడు చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడగా తెగులు ఆగెను. కోరాహు తిరుగుబాటు చేసిన వారు కాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. అంటే కోరాహు వర్గం కాకుండా, మనం కోరాహు, దాతాము, అభిరాము వాళ్ళ కుటుంబ సంబంధులు అందరూ కాకుండా, ఈ 250 మంది కాకుండా ఇప్పుడు మోషే అహరోను మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు ఉన్నారండి. వీళ్ళ లిస్టు ఎంతమంది చచ్చారంటండి? 14,700 మంది చచ్చారు తెగులు చేత. ఇప్పుడు మనుషులకి ఇలాంటి సంగతులు జరుగుతున్నప్పుడు కొంచెం బుద్ధి రావాలండి. అరే, ఇలాగ తిరుగుబాటు చేయటం దేవుడికి నచ్చట్లేదు, దేవుని కోపం మా మీద వస్తుంది, ఇలాంటి పాప కార్యాలు చేయకూడదనే ఆలోచన ఉండాలండి. కానీ ఆ జ్ఞానం లేదు, తిరుగుబాటు చేశారు, నాశనం అయిపోయారు. అప్పుడు 50వ వచనం చివరిగా ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరనున్న మోషే నదికి తిరిగి వచ్చును. తిరిగి సర్వ సమాజం దగ్గర నుంచి ఇప్పుడు మోషే ఎక్కడున్నాడు? గుడారం దగ్గర ఉన్నాడు. కాబట్టి తెగులు ఆగిపోయింది. చచ్చిన వారు చచ్చారు 14,700 మంది. బతుకున్న వారి విషయంలో దేవుడికి కృతజ్ఞతలు పరిచి ఏం చేశాడు? దేవుని సన్నిధికి తిరిగి వచ్చేసాడండి. అంటే ఏం రాసుకుందాం? 41 నుంచి 50 వరకు ఈ పేరాలో ఏం రాసుకుందామండి? 41 నుంచి 50 వరకు మనం ఏం రాసుకోవచ్చు అండి? అంటే నేనేం రాసుకున్నానంటే, మోషే మీద తిరుగుబాటు చేసిన వారు తెగులు చేత హతులవుట. మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేసిన వారు తెగులు చేత హతులవుట. బ్రాకెట్లో 14,700 మంది అని రాసుకోండి. తిరుగుబాటు చేసిన వారు ఎంతమంది చచ్చారు? 14,700 మంది. 41, 50 వచనాల్లో ఈ పేరాలో మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, ఈ పేరాకి ఏం పేరు పెట్టుకుందామంటే, మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేసిన వారు తెగులు చేత హతులవుట. తెగులు చేత హతులవుట. పదహారు అధ్యాయం మొత్తాన్ని ఒక మాట చేత గుర్తుపెట్టుకుంటే, సంఖ్యాకాండం 16వ అధ్యాయం మొత్తాన్ని ఒక మాట చేత గుర్తుపెట్టుకుంటే, కోరాహు తిరుగుబాటు అనే మాట మనం రాసుకుందాం. కోరాహు తిరుగుబాటు బైబిల్లోని పైన రాసుకోండి. 16వ అధ్యాయం పైన కోరాహు తిరుగుబాటు. ఈ అధ్యాయం మనకు నేర్పే పాఠం ఏంటంటే, దేవుడు సార్వభౌమ అధికారం కలిగిన వాడు. దేవుని యొక్క అధికారాన్ని ఎప్పుడూ మానవుడు ఏం చేయకూడదండి? ధిక్కరించకూడదండి. ఎలా మనం దేవుని యొక్క అధికారం ధిక్కరిస్తామంటే, దేవుడు తన చిత్తాన్ని ప్రజలకు నేర్పించి దేవుని మార్గం నడిపించడానికి కొంతమంది నాయకులను ఏర్పాటు చేస్తాడు ఈ భూమి మీద. బోధకులు కానీ, సువార్తలు కానీ, సంఘంలో పెద్దలు కానీ. ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన నాయకులకి సంపూర్ణంగా ఏం చేయాలి? లోబడాలి. హెబ్రీ పత్రిక కానీ, రోమపత్రిక కానీ చదువుతున్నప్పుడు, మనకి తెస్సలోని పత్రిక చదువుతున్నప్పుడు అదే కనపడుతుందండి. వాళ్ళకి లోబడే తప్ప వారి మీద ఏం చేయకూడదు అంటే తిరుగుబాటు చేయకూడదండి. తిరుగుబాటు చేశామా మనల్ని దేవుడు ఎవరికి అప్పచెప్తాడంటే, వాళ్ళని భూమికి అప్పచెప్పాడు. ఇప్పుడు మనల్ని ఎవరికి అప్పచెప్తాడంటే సాతానికి అప్పచెప్తాడండి. భూమి మింగేసింది వాళ్ళని. ఇప్పుడు మనం సాతాన్ని ఏం చేస్తాడండి? మింగివేస్తాడండి. మనం ఆత్మసంబంధం బ్రతకమండి. సంఘంలో ఉన్నప్పటికీ కూడాను సాతాను మనం మింగివేశాడు కాబట్టి ఆత్మసంబంధం బ్రతకం, శరీర సంబంధంగా ఉంటాం. ఆ శరీర సంబంధమైనటువంటి బ్రతుకు చేత మిగిలిన వాళ్ళు కూడా ఏం చేస్తాం? డిస్టర్బ్ చేసేసి సంఘ వాతావరణాన్ని పాడు చేసేసి అందరినీ భ్రష్టత్వం లాగేస్తామండి. మనం సాతాను ప్రతినిధులుగా సంఘంలో పనిచేస్తాం. అదే గురువులు గోధుమలనే ఉపమానం యేసులో చెప్పినటువంటి సందర్భం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. వాళ్ళు దేవుడికి సంబంధాలు కాదండి, శత్రువు నాటాడండి. దుష్టుడు మనుషులను చెరపడానికి చేసినటువంటి కార్యం అండి అది. కాబట్టి అపవాదికి అప్పచెప్పబడే పరిస్థితి మనం రాకూడదు.
ఈ భాగంలో ఇప్పుడు అహరోను దోపాటుల్లో నిప్పులు ఉంచాడు కదండి. ఈ నిప్పులు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడండి? అసలు ఈ నిప్పులు ఎక్కడి నుంచి తీసుకురావాలి? దేవుని సొంత దోపం వేశాడు కదా అహరోను దేవుని శాంతపరచడానికి. ఈ నిప్పులు ఎక్కడి నుంచి తీసుకురావాలండి? మనకి బలిపీఠం దగ్గర ఉన్నాయండి. బలిపీఠం మీద నుంచి నిప్పులు తీసుకురావాలి. మనం ఆ వచనం ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడే చెప్పాడే 46వ వచనం చూడండి ఒకసారి. 46వ వచనం చెప్పిన మాట ఏంటంటే, అప్పుడు మోషే నీ దోపాటును తీసుకొని బలిపీఠం నిప్పులతో నింపి దోపం వేసి, అంటే ఎక్కడి నుంచి నిప్పులు తీసుకురావాలి? బలిపీఠం దగ్గర నిప్పులు తీసుకురావాలి. ఇంటి దగ్గర నిప్పులు కాదండి. ఎక్కడ పడితే అక్కడ నిప్పులు తీసుకురాకూడదండి. బలిపీఠం మీద నిప్పు రాజేయబడి ఉంటుంది కాబట్టి ఆ దోపాతుల్లో ఆ బలిపీఠం మీద ఉన్న నిప్పులు తీసిన దోపాతుల్లో వేయాలండి. దాని మీద దోప సువర్ణం చల్లి దేవునికి దోపం వేయాలండి దేవుని సన్నిధిలో. అంటే ఈ కార్యం మనం లేవికాండం 10వ అధ్యాయం జరుగుతున్నప్పుడు నాదాబ్ అబీహులు ఇలా చేయలేదండి. దేవుడు ఆజ్ఞాపించిన అగ్ని కాకుండా అన్యాగ్ని తీసుకుని వచ్చారు. అన్యాగ్ని అంటే బలిపీఠం దగ్గర నిప్పులు తీసుకురాలేదండి. మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు కానీ అవి డీటెయిల్గా రాయబడలేదు. కానీ బలిపీఠం దగ్గర నిప్పులు తీసుకొచ్చి దోపార్తుల నుంచి దోప సువర్ణాన్ని వేసి దేవుని సన్నిధిలో దోపం వేయాలండి. అంటే వీళ్ళు వేరొక అగ్ని తీసుకొచ్చారు. అన్యాగ్ని అన్నాడు అక్కడ లేవికాండం 10వ అధ్యాయంలో. నాదాబ్ అబీహులు అహరోను కుమారులు చచ్చిపోవటానికి కారణం ఏంటంటే అన్యాగ్ని తీసుకొచ్చి నాశనం అయిపోయారండి. అంటే ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది బలిపీఠం దగ్గర నిప్పులు తీసుకురావాలి అనేది అక్కడ మనం చూడవచ్చు. ఈ బలిపీఠం మీద మొట్టమొదట నిప్పు ఎలా వచ్చింది? వాళ్ళు ఏమన్నా నిప్పు అంటించారా, ముట్టించారా, రాజేశారు అక్కడ? మనం ఈ సంఖ్యాకాండం చెప్పుకున్నాం, లేవికాండం చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం. అంటే దేవుని సందు నుంచి అగ్ని వచ్చి ఏం చేసిందని మొట్టమొదట బలిపీఠం మీద బలి అర్పణ అక్కడ ఉన్నప్పుడు దేవుడే దాన్ని దహించి నిప్పు పుట్టించాడండి. మనుషులు ఎవడు అక్కడ నిప్పు పుట్టించలేదండి. కాబట్టి దేవుడు ఆ నిప్పును మొట్టమొదట రాజేశాడు. ఆ నిప్పు అలాగా ప్రతి ఉదయం సాయంత్రం దేవునికి దోపం అంటే అక్కడ దహన బలులు అర్పించబడుతుంటాయి కాబట్టి నిప్పు ఆరిపోకూడదండి బలిపీఠం మీద. ఆ నిప్పునే ఉపయోగించాను తర్వాత వాడు. కాబట్టి ఈ విషయాలు కొంచెం మనం బైబిల్ ఇతరులకు చెప్తున్నప్పుడు అన్య సంబంధమైనది ఏది అక్కడ దేవుడు చెప్పంది ఏది అక్కడ చేయకూడదు అనడానికి కొన్ని పాఠాలు అవి మనకి ఉపయోగపడతాయండి. 16వ అధ్యాయం మొత్తాన్ని కోరాహు అతని సంబంధాలు అందరూ కూడా తిరుగుబాటు చేసి నాశనమైన విషయం మనం చూసాం కదా. అయితే 17వ అధ్యాయంకి వచ్చేసరికి యాజకత్వం మీద ఇంకెప్పుడు తిరుగుబాటు చేయకుండా ఉండడానికి శాస్త్రమైన పరిష్కారం దేవుడు ఒక సూచన చెప్తాడండి. అక్కడ 12 గోత్రం నుంచి 12 కర్రలు తీసుకురమ్మని చెప్తాడు. అహరోను కర్ర చిగురించి కాయలు కాస్తాడు. కర్ర చిగురించి కాయలు కాయటం సామాన్యమైన విషయం కాదు. దేవుడి కార్యం అంత గొప్పదే. దేవుడు నేను అతన్ని ఏర్పాటు చేసుకున్న నాయకుడిగా, ఆయనే నేను నా సన్నిధిలో సేవ చేయడానికి నేను ఏర్పాటు చేసుకున్న సాధనం అనే సూచనగా దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ప్రభు చిత్తమైతే ఈ విషయాన్ని మనం రేపు చదువుకుందాం. నేను ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ సోదరు సమయం ఇస్తున్నాను.